వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్నాం. సో ఆషాఢం డిస్కౌంట్స్ ఉన్నాయి, అది కూడా అప్ టు 55% వరకు. మరి పట్టు చీరల్లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు పట్టు చీరలకి పెట్టింది పేరు చందన బ్రదర్స్లోని పట్టు చీరలు చూపించడానికి మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సో ఏ శారీస్ చూద్దాం మరి. ఓకే సురేష్ గారు, ఈరోజు చూపించబోతున్న పట్టు శారీస్లో ఎలాంటి కలెక్షన్స్? అంత వెడ్డింగ్ పర్పస్ ఆషాఢం సేల్స్ అనేది ఆఫర్ అండి, ఆఫర్ శారీస్. ఓకే ఓకే సరే. సో ఫస్ట్ ఇదేం శారీ? ఇది మనకి పట్టు శారీ వచ్చేసి కంచి కనకదార పట్టు అండి ఇది. ఓహో, సో టోటల్ గా ఈ బాగా షైన్ అవుతూ ఉంది, ఇదంతా జరీ టిష్యూ వస్తుంది, టిష్యూతో అండ్ ప్లాటినం వర్క్ తో వస్తుంది. మోతీ కలర్ అండ్ మనకి గోల్డ్ తో టచింగ్ వస్తుంది. చీర అంతా ఆల్ ఓవర్ గా వస్తుంది. ఫస్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి 1 మీటర్ వరకు వచ్చింది. 1 మీటర్ లో కూడా ఈ చిన్న చిన్న బుట్టి వర్క్ అనేది అంటే లీవ్స్ లాగా ఉంటాయి కదా, ఈ వర్క్ త్రూ అవుట్ పళ్ళు అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంటుంది. బేస్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. పితా అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. పైన బార్డర్ లో వచ్చినది ఇది కూడా ప్లాటినం వర్క్, ప్లాటినం బార్డర్ మీద డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, మనకి రెడ్ బార్డర్ వచ్చేసి మోతీ కలర్ కి రెడ్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ అనేది వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏంటి అంటే మొత్తం ఒక బ్రైడల్ కలెక్షన్ లా తీసుకున్నట్లయితే కనుక ఇది చాలా యాప్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఫ్లవర్ వర్క్ కూడా కొంతమంది బాగా కాంట్రాస్ట్ కనిపించొద్దు అనుకున్న వాళ్ళకైతే కనుక ఇది కొద్దిగా మిక్స్డ్ లో ఉంటూనే ఫ్లవర్ ని హైలైట్ చేయడం కోసం మీనా వర్క్ అనేది ఇచ్చారన్నమాట, అవుటర్ థ్రెడ్ వర్క్ అనేది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? మనకి పళ్ళు కలర్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ తో వస్తుందండి. స్మాల్ మ్యాంగో స్టైల్లో డిజైన్ ఇచ్చాడు అనమాట. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 25,000 అండి. ఓకే, ఆఫర్స్ ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క సారీ మీద ఒక్కో రకంగా ఉంటుంది. అప్ టు 55% వరకు డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి మనకి చాలా తక్కువ కాస్ట్కే వస్తూ ఉంటాయి సారీస్. కంచిలో కోలం పట్టు అండి ఇది. కోలం పట్టు పళ్ళు వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది. ఇట్లా ప్లాటినం పళ్ళు వచ్చి ఏమో ఫ్లవర్ స్టైల్ ఇస్తున్నాడు. ఓకే, సో మొత్తం ఇదంతా కూడా మనకి జరీలా కనబడుతుంటుంది అనమాట. ప్లాటినం వర్క్ అంటారు దీన్ని. మ్యాంగో వర్క్ అనేది దీనికి అక్కడక్కడ మనకి కనిపిస్తుంది, సింపుల్ గా ఉంటుంది. మిడిల్ లో మాత్రం ఒక మ్యాంగో స్టైల్లో బిగ్ సైజ్ తీసుకున్నారు. శారీ అంతా కూడా ఇలా డిజైనర్ పీస్ అండి ఇది. ఓకే, పళ్ళు సింపుల్ గా వచ్చింది కానీ శారీ మాత్రం కొంచెం బాగా హైలైట్ అవుతూ ఉన్నది. వర్క్ కానీ అంటే దీని మీద ఇచ్చిన ఫ్లవర్ వర్క్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అయినప్పటికీ అది క్లమ్జీగా కాకుండా విడివిడిగా ఒక్కొక్క ఫ్లవర్ లాగే ఇవ్వడం వల్ల చాలా నీట్ గా ఉంది వర్క్ అంతా కూడా. ఇందులో కూడా మనకి బ్లూ కలర్ అనేది 2 షేడ్స్ అనేవి హైలైట్ అవుతూ ఉన్నాయి. ఒకటి ఆనంద్ బ్లూ అలాగే రాయల్ బ్లూ, ఈ రెండు హైలైట్ అవుతున్నాయి. ఓకే, పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఇదేం వర్క్ అంటారు? డిజైన్ వర్క్ అండి ఇది. ఓకే ఓకే, సో జరీ పార్ట్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఒక చిన్న చిన్న డ్రాప్ లాంటి డిజైన్ అనేది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి. గమ్మున వర్క్ చేసినా కూడా చాలా బాగుంటుంది సార్. ఓకే ఓకే, ప్లెయిన్ వచ్చింది కాబట్టి శారీ అంతా మనకి ఎంత హెవీగా ఉందో దీంట్లో కూడా వర్క్ తో తీసుకున్నట్లయితే 2 కలర్ షేడ్స్ లోను చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇప్పుడు? వచ్చేసి మనకి ఆఫర్ లో ఉంది మేడం. దీని కాస్ట్ ఎలా పడుతుంది? 50% ఆఫర్ అంటే 27,000. ఓకే ఓకే, ఫైన్, బాగుంది. సో ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా వెడ్డింగ్ పర్పస్ తీసుకోవచ్చు, లేదు వెడ్డింగ్ కాకుండా జనరల్గా కూడా కొంచెం హెవీ శారీసే కావాలి, బాగా గ్రాండ్ కలెక్షన్ పట్టు శారీస్లో అనుకుంటే ఆఫర్స్లో ఉన్నాయి. ఇలాంటివి తీసుకున్నట్లయితే కనుక వచ్చేది శ్రావణ మాసం, అప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడున్న అంటే ఆఫర్స్ ఏంటి అంటే అప్ టు 55% వరకు పట్టు శారీస్ మీద ఉన్నాయి, ఇంకా ఇతర కలెక్షన్స్ మీద కూడా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఒకసారి మీరు అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మాంగళ్య పట్టు అండి ఇది. ఓకే, మాంగళ్య పట్టు. ఓకే, ఇది కూడా చాలా హెవీ వర్క్తోనే వచ్చింది. కాకపోతే ఇది టిష్యూ అనేది ఇందాక వాటిల్లో ఎక్కువ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ కలర్ తో కనపడితే ఫ్లవర్ స్టైల్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి. ఇది మనకి పట్టి స్టైల్లో పళ్ళు వచ్చింది. శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ తో వచ్చి బ్యాక్గ్రౌండ్ మీనా టచ్ వస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ప్లాటినం బార్డర్ వస్తుందండి. ఇది ప్లాటినం బార్డర్ తో మనకి బుట్ట వస్తుంది అనమాట. ఓకే, సో మీనా వర్క్ అనేది మనకి మొత్తం ఎక్కువ హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా. పళ్ళులో కూడా మనకి అంటే పళ్ళు నుంచి శారీ వరకు అంతా ఈ గోల్డెన్ కలర్ లో ఈ జరీ ఏదైతే ఉంటుందో అది బాగానే హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ ఇలా వచ్చిందా? బ్లౌజ్ వచ్చి మనకి వాటర్ డిజైన్స్ వస్తుంది. బ్లౌజ్ క్రాస్ డిజైన్స్, వాటర్ డిజైన్, డిజైనర్ బ్లౌజ్ కింద కుట్టించుకోవాలి. దీనికి వర్క్ అది కాకుండా ఇట్లా కుట్టించుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 28,000 మనకి 14,000 పడుతుందండి ఆఫర్ లో. ఓహో, 28 14,000 పడుతుంది. ఇదేం సారీ? వస్త్రకళ పట్టు అండి ఇది. ఓకే, వస్త్రకళ పట్టు చాలా బాగుంది. అదేదో మ్యాటీ లుక్ లాగా స్టైల్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మన పళ్ళులో కూడా ప్లాటినం పళ్ళులో బిగ్ స్టైల్ అండ్ మ్యాంగో స్టైల్ ఇచ్చాడు ఫ్లవర్ తో. ఓకే, మ్యాంగో స్టైల్ డిజైన్ అనమాట. ఓకే, సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు, చాలా బాగుంది. చుట్టూ అంతానేమో జరీ వస్తుంది, అది మ్యాటీ లుక్ లో కనబడుతుంది. శారీలో కూడా మనకి మ్యాటీ లుక్ లా అంటే ఇది కాపర్ షేడ్ అనేది కనబడుతుంది అనమాట, గోల్డ్ షేడ్ కాకుండా.
ఓకే పైన వచ్చిన బార్డర్ లో వచ్చిన మనకి ఇలా టెంపుల్ స్టైల్ ఇచ్చాడండి, బార్డర్ లోనే ప్లాటినం బార్డర్ లోనే 1/1 డిజైన్ కింద టెంపుల్ స్టైల్ ఇచ్చాడు అన్నమాట. ఓకే ఇది కంప్లీట్ రెడ్ కాకుండా రెడ్ మెరూన్ కాదండి, షేడ్, కాంచనా మెరూన్ అంటారు దీన్ని, కాంచనా మెరూన్. అవునండి, ఓకే సో అందువల్ల డిఫరెంట్ కలర్ ఉంటుంది, షేడ్ కూడా డిఫరెంట్. శారీ అంతా కూడా మనకి లాంగ్ బ్లౌ మ్యాంగో స్టైల్లో బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. డిజైన్ అంతా కూడా బార్డర్ పైన వచ్చేసి మనం టెంపుల్ స్టైల్ దింపాడు. ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే ఇది డిజైనర్ పీస్ అండి ఇది. ఓహో ఓకే సో బోర్డర్స్ రెండు ఒకలా వచ్చాయి, తర్వాత కూడా ఒక టెంపుల్స్ టైప్ డిజైన్ లో మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మ్యాంగోస్ ఏమో కలర్స్ చేంజ్ అవుతూ లైట్ లైట్ గా, అంటే ఈ మెరూన్ వచ్చింది, ఎల్లో అనేసి స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ఓకే ఆల్టర్నేట్ గా వస్తే అలా అని మళ్ళీ కాంట్రాస్ట్ లాగా కనబడే కొద్దిగా మిక్సింగ్ లోనే ఉంటాయి ఇవి. సో శారీ అంతా కూడా మంచి మెరూన్ కాంబినేషన్, అంటే వెడ్డింగ్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలాంటి శారీస్. ఓకే శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తుంది అనమాట, వర్క్ చేయించినా కూడా చాలా బాగుంటుంది. ఓకే సో దీని మీద వర్క్ కి స్కోప్ ఉంది ఎక్కువగా. ఓకే ఫైన్. మరి ఇందులో కూడా కలెక్షన్ డిజైన్స్ అన్ని ఉన్నాయి. ఓకే మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ 25,000, ఇది మనకి 50% ఆఫర్ లో ఉందండి. చాలా బాగుంది శారీ మాత్రం, డైరెక్ట్ గా చూస్తే చాలా మంచి లుక్ ఉంది. బట్ ఇందులో కూడా కలర్స్ వస్తాయి కాబట్టి మెరూన్ కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ కావాలనుకున్నా, లేదంటే డిజైన్ చేంజ్ అవుతూ స్మాల్ డిజైన్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఓకే మరి ఇలాంటి కలెక్షన్ అంతా మనం అమీర్పేట్ చందన బ్రదర్స్ లో చూస్తున్నాము. మీకు కూడా అప్ టు 55% వరకు పట్టు శారీస్ ఒకటే కాదు, ఇంకా వేరే శారీస్ మీద కూడా మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి. కంచిలోనే మనకి పైతాని డిజైన్ వస్తుందండి ఇది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ 3D డిజైన్ అనమాట. ఇది గోల్డ్ అండ్ మనకి మెరూన్ తో వస్తుంది అనమాట షేడ్. 3D డిజైన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి, పళ్ళులో అంతా కూడా మీనా టచ్ వర్క్, ఎల్లో కలర్ అలాగే మెరూన్ రెండు కాంబినేషన్ కనిపిస్తుంది. మెరూన్ అంటే కంప్లీట్ మెరూన్ కాదు, ఇది మనకి లైట్ గా పింక్ షేడ్ లా కూడా కనిపిస్తుంటుంది. ఓకే పళ్ళు అనేది 1 మీటర్ వరకు తీసుకున్నారు ఆల్మోస్ట్. ఓకే శారీ అంతా ఒకసారి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ 3D వర్క్ వస్తుంది. ఇది పైతాని డిజైన్ తో. ఓహో 3D వర్క్ అంటారు. 3D వర్క్ అంటే మనకి క్లియర్ గా కాకుండా కొంచెం క్లమ్జీ కనబడుతుంది అన్నమాట వర్క్ అనేది. అది కూడా దగ్గర నుంచి చూసినా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే సో ఇదంతా కూడా మనకి ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్స్ లాగా వస్తూ ఉంటుంది. గోల్డెన్ కలర్ తీసుకున్నారు, బేస్ అనేదేమో మెరూన్ షేడ్ వస్తుంది. బోర్డర్స్ లోకి వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్, మీనా స్టైల్లో బోర్డర్ వచ్చేది అన్నమాట. కొంచెం డిజైన్ వేరే ఫ్లవర్ స్టైల్ మీద మీనా టైప్ ఫోటో వస్తుంది అన్నమాట. ఓకే ఓకే సో నార్మల్ సైజ్ లోనే ఉంది బోర్డర్స్, అంటే రెగ్యులర్ గా ఇలాంటి కొంచెం నార్మల్ రెగ్యులర్ సైజ్ లోనే కావాలనుకుంటే కనుక 2 సైడ్స్ ఇదే బోర్డర్ ఉంది దీనికి, స్మాల్ బోర్డర్స్ అనేవి. సో ఇలాంటి కంటిన్యూ అవ్వచ్చు. అది వర్క్ కూడా హెవీ వర్క్స్ వద్దు, హెవీ కనిపించాలి కాబట్టి బిగ్ సైజ్ లో వర్క్స్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే మరి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఇది. ఓకే సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చాయి. దీని మీద కూడా కావాలనుకుంటే ఒక సింపుల్ వర్క్ ఏదైనా తీసుకోవచ్చు. కాస్ట్ ఎలా పడుతుంది? 28,000 మనకి ఆఫర్, 55% ఆఫర్ అండి. కంచిలోనే పరంపర పట్టు వస్తుంది. ఓకే చాలా బాగుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది రాయల్ బ్లూ అండ్ పికా గ్రీన్ మిక్సింగ్ తో వస్తుంది అనమాట. రైట్ పళ్ళు వచ్చేసి మెజంతా వైలెట్ మిక్స్ అయ్యి వచ్చింది. సైడ్ బై సైడ్ మన స్కర్ట్ డిజైన్ తో వచ్చింది అనమాట. స్మాల్ డిజైన్ అయితే స్మాల్ డిజైన్ మిడిల్ లో వస్తుంది. ఓకే మిడిల్ లో మాత్రం జరీ ఎక్కువ కనబడుతుంది. 2 సైడ్స్ ఏమో పట్టు ఫ్యాబ్రిక్ మీద జరీతో ఫ్లవర్ వర్క్ కనిపిస్తుంటుంది. 1 మీటర్ వరకు ఈ డిజైన్ వచ్చింది. టోటల్ సారీ చూద్దాం ఒకసారి. ఈ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఈ పీకాక్ బ్లూ అలాగే గ్రీన్స్ ఈ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా వచ్చే కలెక్షన్ కాదన్నమాట, రేర్ గా దొరుకుతుంటాయి ఈ కలర్స్. దానికి ఈ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. పైన బార్డర్ కంటే మనకి కింద బార్డర్ బాగా హైలైట్ అవుతుంటుంది. చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. కలర్స్ కూడా డిఫరెంట్ గా చేంజ్ చేస్తూ పీకాక్స్ అన్ని ఇచ్చారు కాబట్టి డిఫరెంట్ గా ఉన్నది. పీకాక్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా ఈ రెగ్యులర్ గా చూసే పీకాక్ కి దీనికి కాస్త డిఫరెన్స్ ఉంది అన్నమాట. కొంచెం రౌండ్ షేప్ లో తీసుకున్నారు దీన్ని. ఓకే సో శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే దీని మీద వచ్చిన వర్క్ ఏంటన్నారు? ఇది మనకి ప్లాటినం వర్క్ లో మీనా టచ్ తో ఫ్లవర్ స్టైల్ ఇచ్చాడు అన్నమాట. ఓకే ఒకటి వచ్చేసేమో కొంచెం మ్యాటిగా లైట్ గా కలిసిపోతుంటుంది, ఒకటేమో హైలైట్ అవుతుంది. ఓకే ఫైన్. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కాంబినేషన్ వస్తుంది. ఓకే ప్లెయిన్ వస్తుంది, కాంట్రాస్ట్. బార్డర్ మీద కూడా ఎల్లో వర్క్ వస్తుంది. ఓకే 2 సైడ్స్ 2 బోర్డర్స్ వచ్చాయి, యాజ్ ఇట్ ఈస్ గా వచ్చాయి. ఓకే మరి దీంట్లో కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 16,000, 50% ఆఫర్ అండి. 16,000 50% ఆఫర్ నడుస్తుందా? ఓకే చాలా బాగుంది. జనరల్ గా దీని కాస్ట్ అంటే ఒరిజినల్ గా కాస్ట్ ఎలా ఉంది? ఒరిజినల్ కాస్ట్ వచ్చి 16,000 అండి. ఓ 16,000 రైట్. 16,000 50% ఆఫర్ ఉంది. చాలా బాగుంది సారీ ఇది. కంచి పట్టులో జనరల్ గా మనకి ఇలాంటి సారీస్ అనేవి అంటే ఇంత హెవీ వర్క్స్ వచ్చేవి డెఫినెట్ గా ఒక 15,000 అబోనే కనబడుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం మనకి ఆఫర్ ఉంది కాబట్టి అసలు 8,000 కి సారీ అంటే నమ్మము. అంత పర్ఫెక్ట్ గా అంత చాలా బ్యూటిఫుల్ గా ఉంది, గ్రాండ్ సారీ. సో ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి అమీర్పేట్ చందన
కి విజిట్ చేసి చూడండి. ఇది ఇక్కత్ పట్టు వస్తుందండి ఇది. ఓకే, దీంట్లో కలర్ షేడ్స్ అనేవి మనకి పింక్, ఎల్లో, అలాగే హాఫ్ వైట్ ఈ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ అయితే. ఓకే, ఫస్ట్ పళ్ళు పాటలో చూద్దాం. మనకి ఇలా అంతా కూడా ప్లాటినం పళ్ళు వస్తుందండి ఇది. ప్లాటినం పళ్ళు వచ్చి స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఓకే, పళ్ళు నుంచి కూడా స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, పైన కూడా ఈ బోర్డర్ సింగిల్ గా ఇచ్చారు. ఈక్వల్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసి మనకి లాంగ్ బోర్డర్ వస్తుంది. ఒకసారి టోటల్ బిగ్ సైజు శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఈ బార్డర్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ అనమాట. లాంగ్ బార్డర్ అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఓకే, పైన ఏమో మనకి పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ హాఫ్ వైట్ లో ఈ ఒకటి, అలాగే ఎల్లో కలర్ లో ఒకటి ఫ్లవర్స్ ఇలా వస్తున్నాయి కదా. మిగతా కింద మాత్రం చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ నుంచి ఇట్లా వచ్చింది. ఈ ఫ్లవర్ వర్క్ 2 షేడ్స్ లోనే కంటిన్యూ అవుతుంది, కానీ చేంజ్ అయింది. దీంట్లో అంతా కూడా మనకి జరీ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి, అంటే ప్లెయిన్ పింక్ కాకుండా జరీ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. వేరియేషన్ కూడా ఎక్కువ తెలుస్తుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ పింక్ వస్తుంది. ఇందులో ఎక్కువ కాంట్రాస్ట్ లో ఉండవు. కాంట్రాస్ట్ సారీ కలర్ మీకు పింక్ వస్తుంది అన్నమాట. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 12,000 మనం 20% ఆఫర్ లో ఉందండి. ఎంత పర్సెంట్? 12,000. ఓకే, 20% ఆఫర్ నడుస్తుంది. 20% ఆఫర్ నడుస్తుంది. ఇప్పుడు ఇవి చాలా కొత్త డిజైన్స్ ఇవన్నీ. మనకి ఇక్కత్ పట్టులోని ఇదో కాంబినేషన్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి రేడియం గ్రీన్ అంటారు దీన్ని. రేడియం గ్రీన్ కి బార్డర్ పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్, పళ్ళు వచ్చేసి ప్లాటినం పళ్ళు. ఓకే, ప్లాటినం పళ్ళు వచ్చింది, బ్లూ కలర్ కాంబినేషన్. సారీ ఏమో గ్రీన్ కలర్ వస్తుందండి. రేడియం గ్రీన్ అంటారు దీన్ని. ఇప్పుడు లేటెస్ట్ ఈ కలర్. అందులో కాంబినేషన్ కూడా రాయల్ బ్లూ అండ్ రేడియం గ్రీన్. అండ్ సారీ ఓవరాల్ గా వచ్చేసి మనకి కంటిన్యూ అట్లానే వస్తుంది సేమ్. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఉంటాయి. మిడిల్ లో మాత్రం మనకి ఈ ఇక్కత్ డిజైన్ వస్తుంది. ఇది సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డబుల్ ఇక్కత్ సారీస్ అన్నమాట. ఓకే, సో సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇది కొంచెం నీట్ గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఎస్పెషల్లీ బాగానే సూట్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చు సారీ. అకేషన్ పర్ బయటికి మ్యారేజ్ కి ఫంక్షన్ కట్టుకెళ్ళడానికి కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ గా కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. బ్లూ కలర్ వచ్చింది కదా, కాంట్రాస్ట్ చేపించినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా? ఇది వచ్చి 9,900 అండ్ 20% ఆఫర్. ఓహో, ఫైన్. ఇది వచ్చేసి జ్యోతిక పట్టు వస్తుందండి ఇది. ఓకే, కంచిలోనే జ్యోతిక పట్టు, లాంగ్ బార్డర్ వస్తుంది, స్కర్ట్ బార్డర్. మనకి పళ్ళు వచ్చేసి వైలెట్ ఇస్తున్నాడు. సారీ అంతా కూడా చిన్నది వచ్చింది, పళ్ళు చిన్నగా వస్తుంది, స్మాల్ పళ్ళు అన్నాడు. లెంత్ అనేది ఒకటి వస్తుంది సారీ. ఇది పళ్ళు బార్డర్ పట్టిస్తాడు అనమాట. ఓకే, మన సారీ అంతా రోజు డిజైన్ తో మనకి ఆల్ ఓవర్ ఫోటో వచ్చాడు. ఓకే, బడ్స్ లాగా ఇస్తారు. గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా చేంజ్ చేస్తే ఈ బడ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. పింక్ కలర్ మెయిన్ బేస్. సారీకి పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక 6 ఇంచెస్ బార్డర్ లాగా తీసుకున్నారు. కడ్డీ బార్డర్ వస్తుంది. కడ్డీ బార్డర్. ఓకే, ఇదే కడ్డీ బార్డర్ మనకి బాటమ్ సైడ్ కూడా వస్తుంది. బిగ్ సైజ్ బార్డర్ ఇస్తాడు అన్నమాట. ఓకే, స్కర్ట్ బార్డర్ లాగా ఇష్టపడే వాళ్ళు వేరియేషన్స్ కావాలి ఈ స్టైల్లో అనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు. అయితే దీని మీద మనకి ప్లెయిన్ వచ్చింది కదా, కొన్ని వర్క్స్ వచ్చినవి కూడా ఉంటాయి కదా. అండ్ సారీ అంతా కూడా వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బుట్ట వస్తుంది ఇది. ఓకే, ఆల్ ఓవర్ బుట్ట ఇలా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, సారీ చాలా బాగుంది, మంచి కాంబినేషన్ కూడా. రైట్, బ్లౌజ్ వచ్చేసి మన పళ్ళు కలర్ కాంబినేషన్ వైలెట్ వస్తుందండి ఇది. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. కాంబినేషన్ రేర్ కాంబినేషన్, లేటెస్ట్ ఇది. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇది కూడా 3/4 లాంటి స్లీవ్స్ కి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. 3/4 బ్లౌజ్ గానీ వర్క్ చేపించినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది ఇప్పుడు? ఇది వచ్చేసి మనకి ఆఫర్ లో ఉంది మేడం. ఇది 16,000 మనకి 9,000 పడుతుందండి. ఇది 16,000 9,000 పడుతుంది ఆఫర్ లో. ఓకే, ఫైన్, చాలా బాగుంది. ఇది మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, చాలా సాఫ్ట్ ఉంది. అదే బోర్డర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంత జరీ కడ్డీ బోర్డర్స్ అనేసరికి హెవీగా రావాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ లో కూడా అవుతుంది. బట్ మనకి ఇక్కడ మాత్రం కొంచెం ఆఫర్ ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది. కాలం పొట్లోనే మన బ్లాక్ తోను ఓకే లోటస్ ఇచ్చాడు అన్నమాట. సారీ అంతా కూడా ఇది పళ్ళులో కూడా లోటస్ వచ్చినాయి, ప్లాటినం పళ్ళులో. థ్రెడ్ వీవింగ్ లాగా బ్లూ కలర్ తీసుకున్నారు. మెయిన్ బేస్ ఏమో పింక్ వస్తుంది, దాంట్లోనే జరీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నది. ఇది పళ్ళు వచ్చి నెక్స్ట్ పైన బోర్డర్ మాత్రం మనకి కడ్డీ బోర్డర్ అండ్ బ్లాక్ అనేది మెయిన్ కాంబినేషన్. అంటే మెయిన్ బేస్ అనేది బ్లాక్ కలర్. దీంట్లో మనకి ఈ జరీ అనేది ఎక్కువ క్రీపర్ వర్క్ లాగా కొంచెం స్మాల్ సైజ్ లోనే ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. టోటల్ సారీ ఓవరాల్ గా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది, కంటిన్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ డిజైన్స్ వస్తుంది. ఓకే, సో చాలా బాగుంది, సింపుల్ వర్క్ లా కనిపిస్తుంది. మనకి బోర్డర్ లో పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ వచ్చాడు కదా, కింద వచ్చేసి మనకి 3D కాంబినేషన్ లోనే మస్టర్డ్ అండ్ పింక్ ఇచ్చాడు బోర్డర్ లో. ఓకే, కాంబినేషన్ అండ్ డిజైనర్ పీస్ ఇది. ఓకే ఓకే, చెక్ స్టైల్లో కనబడుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. ఓకే, పింక్ కలర్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. దీని మీద కొంచెం హెవీ వర్క్స్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 9,900 మేడం, 30% ఆఫర్. ఇది వచ్చేసి కంచిలోనే పాలమూరు పట్టు వస్తుందండి. ఓకే, మనకి టెంపుల్ స్టైల్లో డిజైన్ స్టైల్ ఇచ్చాడండి. ఫ్లవర్ స్టైల్ వచ్చి పళ్ళులో
బ్లూ కలర్ కాంబినేషన్ కదా ఇది. బ్లూ శారీలోకి వచ్చేసరికి మాత్రం గ్రీన్ అండ్ బ్లూ ఈ రెండింటి కాంబినేషన్ ఉంది. అండ్ చాలా స్మూత్ ఉంది మాట, దీని మీద అంతా వర్క్ అనేది చాలా స్మూత్, క్వాలిటీ కూడా సాఫ్ట్ ఉంటుంది. పాల్మూర్ పట్టు అండి, కంచిలోనే లేటెస్ట్ అండి. ఓకే, సో టోటల్ శారీ అంతా చూద్దాం. దీని మీద వర్క్ కూడా మనకి క్లియర్ గా ఈ వర్క్ అన్నట్లు కాకుండా ఈ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తూ చాలా మైల్డ్ గా తీసుకున్నారు అన్నమాట వర్క్ అంతా. ప్లాటినం గా ఉంటుంది, 3D వర్క్ లో కనబడుతుంది. ఓకే, బోర్డర్స్ కూడా మనకి చాలా రిచ్ గా ఉన్నాయి, అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది. శారీ అంతా కూడా చాలా నీట్ కాంబినేషన్. రిజర్వ్ గా కావాలి అనుకుంటే కనుక కొంచెం డిగ్నిఫైడ్ స్టైల్లో ఈ టైప్ లో తీసుకోవచ్చు. ఓకే, ప్లెయిన్ స్టైల్లో కనబడుతూ ఉంటుంది, బట్ దీంట్లో మనకి జిగ్జాగ్ స్టైల్లో ఒక డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, శారీ అంతా చాలా బాగుంది, మంచి కాంబినేషన్. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ఎక్కువగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి శారీ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. సింపుల్ గా ప్యాటర్న్ ఏం చేపించినా వర్క్ చేపించినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి మనకి 10,500 అండ్ 40% ఆఫర్. 10,500 40% ఆఫర్. చాలా చాలా బాగుంది, మంచి ఆఫర్ ఉంది. పాల్మూర్ పట్టులోనే కొంచెం లేటెస్ట్ అండి. బార్డర్ కాంబినేషన్ వచ్చేసి అంటే రెడ్ విత్ బ్లాక్ అండి. ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. జనరల్ గా పట్టు చీరల్లో ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంతా చాలా రేర్ గా వస్తుంది. ఓకే, బట్ బాగుంది. ఇందులో చూస్తుంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇదంతా ఏంటి వర్క్? అంతా కూడా మనకి ప్లాటినం వర్క్ అండి. ఇదంతా కూడా మళ్ళీ బార్డర్ పళ్ళు అంతా కూడా ప్లాటినం వర్క్ చేస్తాడు. శారీ ఓవరాల్ గా వచ్చేసి అంతా కూడా లోటస్ డిజైన్ తో వస్తుంది అనమాట. జూట్ స్టైల్లో కనపడుతుంది అండి. రైట్ జూట్ లాగా స్టైల్లో కనపడుతుంది శారీ అంతా కూడా. 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఓకే, ఈ శారీ చాలా నీట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా కొద్దిగా మైల్డ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది డార్క్ కలర్ లో ఉన్నప్పటికీ. ఓకే, మరి ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చి మన స్లీవ్స్ కి బార్డర్ ఇస్తాడండి. మన ప్యాటర్న్ చేయించినా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్. ఓకే, బ్లాక్ కలర్ ఇచ్చి 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చారా? ఓకే, బార్డర్ ఇచ్చారు. ఇదే ప్లాటినం వర్క్ తో బ్లౌజ్. దీని మీద కూడా వర్క్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది, మెరూన్ కలర్ తో గానీ లేదంటే గోల్డెన్ కలర్ తో గానీ తీసుకుంటే. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 15,000 అండి, 40% ఆఫర్. 40% ఆఫర్ ఉందా? అవునండి. ఓకే, ఇందులో కూడా కలర్స్ వస్తాయి, కలర్స్ డిజైన్స్ వస్తాయి. ఓకే, మంగళ్య పట్టు అండి ఇది. ఓహో, మంగళ్య పట్టులో మనకి శారీ అంతా కూడా ప్లాటినం వర్క్ అండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది, స్మాల్ ఫ్లవర్ తో వస్తుంది అన్నమాట పళ్ళు. ఇవన్నీ కూడా మనకి వెడ్డింగ్ శారీస్ అండి. ఇవి వెడ్డింగ్ పార్టీ వేర్ అండి, కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది వెరైటీ. అండ్ ప్యూర్ జరీ అండ్ లేటెస్ట్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసి మన బార్డర్ అండి. ఇది శారీ అంతా కూడా క్రాస్ డిజైన్ తో అండ్ మనకి గ్రీన్ అండ్ సిల్వర్ తో వస్తుంది పుట్ట. ఓకే, సో సేమ్ బోర్డర్ కింద కూడా వచ్చింది. శారీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. దట్టు పింక్ కలర్ కాంబినేషన్ లేదంటే మెరూన్ కాంబినేషన్ ఇలాంటివి వెడ్డింగ్ పర్పస్ చాలా చాలా బాగుంటాయి, బాగా హైలైట్ అవుతుంటాయి. ఎక్కడున్న ఫొటోస్కి కానీ లేదంటే అందరి మధ్య ఉన్నప్పుడు కూడా మంచి హైలైటింగ్గా కనిపించాలంటే కూడా ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి. దట్టు ఇది కంప్లీట్ ప్లాటినం వర్క్ అంటున్నారు కదా, అంటే మొత్తం కంప్లీట్గా జరీ అనేది వస్తుంది. త్రూఅవుట్ శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. దీని మీద ఇంకా వర్క్ తీసుకోకపోయినా బాగుంటుంది, ఇంకా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. మరి ఫ్లవర్స్ అక్కడక్కడ యాడ్ చేసుకున్నా చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి శారీ కలర్ పింక్ వస్తుందండి. ఇది దీని ప్యాటర్న్ చేయించినా కూడా చాలా బాగుంటుంది. వర్క్ అనేది చాలా లేటెస్ట్ ఉంటుంది. ఓకే, సో ప్లెయిన్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా డిజైనర్ ఇచ్చాడు కాబట్టి వర్క్ ఉండాలండి. ఈ శారీకి కంపల్సరీ వర్క్ ఉండాలి. వెడ్డింగ్ పర్పస్ కాబట్టి ఎలాగో వర్క్ చేయించుకుంటారు. సో ఈ కాంబినేషన్స్ లో తీసుకున్నట్లయితే మాత్రం చాలా ఎక్సలెంట్ పీస్ అవుతుంది. ఓకే, మరి దీనికి కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చేసి మనకి 20,000 మేడం. దీని మీద 20% ఆఫర్ అండి. ఓహో, 20,000. చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ఈ సారీ కాస్ట్ మనకి 20,000 ఉంది. అటు మళ్ళీ ఇంకా 20% డిస్కౌంట్ కూడా ఉంది. సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది, గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్. ఇదేం పట్టు సారీ? ఇది మంగళ్య పట్టు అండి. ఓకే, సో ఇది కాంబినేషన్ కూడా ఇందాక ఎలా అయితే చూసామో అంటే కంప్లీట్గా ప్లాటినం డిజైన్ అనేది ఈ శారీలో కూడా వస్తుంది. అయితే డిజైన్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడేమో చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్ లాగా మొత్తం పళ్ళు అంతా కూడా ఫుల్ చేశారు. తర్వాత ఇక్కడ సైడ్స్ చూస్తున్నట్లయితే సింగిల్ ఫ్లవర్స్ లాగా కనబడుతూ ఉంటుంది. ఇది 1 మీటర్ వరకు పళ్ళు డిజైన్ తీసుకున్నారు బ్లూ కలర్ కాంబినేషన్లో. ఇదే బార్డర్స్ కూడా వస్తుంది. ఒకసారి టోటల్ సారీ ఓపెన్ చేద్దాం. సారీ కంటిన్యూ వచ్చేసి నెమల్ డిజైన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, సిల్వర్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో పికాక్స్ వస్తుంది. బేస్ ఏమో మనకి గ్రీన్ కలర్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఓకే, దాంతో పాటు లెమన్ గ్రీన్ లో రేడియం గ్రీన్ ఉంటుంది, లేటెస్ట్ కలర్. ఓకే, పైన బ్లూ కలర్ వచ్చింది కదా సింపుల్ బార్డర్, కింద వచ్చేసరికి మాత్రం మంచి బార్డర్ వచ్చింది. అంటే ఈ ఫ్లవర్ వర్క్ అదంతా కూడా మనకి చాలా డిఫరెంట్ కనబడుతుంది. కొంచెం బిగ్ సైజ్ లో కూడా ఇప్పుడు బోర్డర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి దాని మీద మంచి వర్క్ తీసుకున్నారు. ఓకే, ఫైన్. ఈ సారీ ఇలానే కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే ఎక్సలెంట్ పీస్ లా ఉంది. ఈ పీకాక్స్ అనేవి మనకి ఒక్కొక్క దాని మీద ఒక వర్క్స్ చూస్తూ ఉంటాము, మల్టీ కలర్ షేడ్స్ ఇలా తీసుకుంటారు. బట్ ఇక్కడ దేనికి అది సింగిల్ కలర్ లో తీసుకుంటూ కాస్త డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది?
పళ్ళు కలర్ అంటే ప్లేన్ ఇస్తాడండి బార్డర్. ఓకే, వర్క్ చేయించినా కూడా చాలా బాగుంటుంది అండి, హైలైట్ అవుతుంది. ఈ బ్లూ కలర్ కూడా ఇప్పుడు చాలా మందికి నచ్చే మంచి కలర్, దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? 16,900 అండ్ 20% ఆఫర్. ఓహో, 16,900 ఇంకా 20% ఆఫర్ కూడా ఉంది, చాలా బాగుంది. మరి కంచిలో వచ్చేసి మనకి కోలం పట్టు అండి. ఇది కోలం పట్టు అంటే మనకి ఇందా చూసింది వెరైటీ కాకుండా ఇది కొంచెం వెడ్డింగ్ పర్పస్ కోలం పట్టు అనమాట. ఇది కొంచెం బ్రైడల్ గా. ఏమండి పళ్ళులో వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మన పళ్ళు వస్తుంది, పింక్ ఆరెంజ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్న కాంబినేషన్. ఓకే, ఒకసారి టోటల్ గా చూద్దాం. చాలా బ్రైడల్ గా ఉంటది కాంబినేషన్. అది దీంట్లో వర్క్ కూడా ఆరెంజ్ బేస్ తీసుకున్నారు, ప్లాటినం వర్క్ వస్తుంది. అండ్ ఈ చిన్న చిన్న బుట్టి ఏవైతే ఉందో అవుటర్ లైన్స్ హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ ఫ్లవర్స్ అనేవి మనకి పింక్ థ్రెడ్ తీసుకుని అవుటర్ లైన్స్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది శారీ అంతా. అంటే ఎంత బ్రైట్ గా కనబడుతుందో వర్క్ కూడా అంత నీట్ గా ఉంది, ఫైన్ ఫినిషింగ్ తో. అండ్ పైన బార్డర్ తీసుకున్నట్లయితే కనుక ఈ బార్డర్ ప్లాటినం బార్డర్ వచ్చి లతలు వచ్చిందండి, బార్డర్ కింద లత వర్క్ కూడా వచ్చింది. అంటే పింక్ కలర్ ని మనకి హైలైట్ చేయడం కోసం ఇట్లా ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ మనకి బాటమ్ సైడ్ కూడా వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ. ఓకే, ఇలాంటి గ్రాండ్ కాంబినేషన్ లో ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా మనకి, ఇదే రేంజెస్ లో ఉంటాయి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు బార్డర్ కాంబినేషన్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది, స్మాల్ మ్యాగన్ తో సెల్ఫ్ డిజైన్ అనమాట ఇది. ఓహో, ఓకే. సో కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. దీని మీద కూడా మనకి ఎలాగో వెడ్డింగ్ పర్పస్ తీసుకుంటారు ఎక్కువ కాబట్టి, అంటే బాగా హెవీ వర్క్స్ అవసరమే ఇలాంటి శారీస్ కి. శారీ ఎంత గ్రాండ్ గా ఉందో బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్ గా ఉండాలి కాబట్టి దీని మీద కూడా వర్క్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? 23,000 మేడం, 20% ఆఫర్. 23,000 20% ఆఫర్ ఉంది. చాలా స్మూత్ ఉంది, లైట్ వెయిట్ ఉంది చూడడానికి. అంటే మనకి ఈ స్టైల్లో వచ్చినవన్నీ కొంచెం స్టిఫ్ ఉంటాయి, అలాగే దాంతో పాటుగానే వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి అనుకుంటాం కదా, బట్ ఇది చాలా కంఫర్ట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. మరి ఫ్యాబ్రిక్ వెరైటీ కలెక్షన్ డిజైన్స్ కూడా చాలా కలెక్షన్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే, సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇప్పుడు మనకి 55% వరకు, అంటే అప్ టు 55% వరకు చాలా సారీస్ అవైలబుల్ ఉన్నాయి. పట్టు సారీసే కాదు, ఇంకా వేరే కలెక్షన్స్ లో కూడా మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఓకే అండి, సురేష్ గారు ఇప్పటి వరకు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మా వ్యూవర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అమీర్పేట్ చందన బ్రదర్స్ లోని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. అప్ టు 55% వరకు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.